ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో ప్రజెంట్ షాప్లో కంప్లీట్ అయిపోయిన వర్క్స్ మొత్తం షేర్ చేస్తున్నాము. మీరు ఈ వీడియోలో మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్, బేబీ ఫ్రాక్ డిజైన్స్ అనేవి చూస్తారు. అన్ని కొత్త వర్క్సేనండి. ఇవాళ షేర్ చేయబోయే వీడియోలో కలెక్షన్ ఎలా ఉండేదని ఇక్కడ మీకు శాంపుల్గా చిన్న క్లిప్పింగ్స్లో యాడ్ చేస్తున్నాము. వర్క్ డీటెయిలింగ్ అనేవి ఎలా ఉంటుంది, ఎలాంటి వర్క్స్ చూడబోతున్నారని. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఇంకా ఛానల్లో కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ ప్లేలిస్ట్లో వీడియోస్ అనేవి పెట్టాము. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చెక్ చేయండి. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా కొన్ని మంచి బ్లౌజెస్ అనేవి మీకు షేర్ చేస్తాము. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రత్నకుమారి గారు మీకు 1 by 1గా వర్క్ డీటెయిలింగ్ మొత్తం అనేది షేర్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి ఇలా కలంకారీ ప్రజెంట్ మంచిగా వేస్తున్నారు కదా, వాటితో స్టిచ్ చేసిన బేబీకి ఫ్రాక్ అనేది ఇలా లంగా అండ్ బ్లౌజ్, హ్యాండ్కి డిజైన్ ఇలా వస్తుంది. మీకు ఇప్పుడు డీటెయిలింగ్గా అయితే షేర్ చేస్తాము. ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఇది ఆలియా కట్ మోడల్ లాగా ప్రజెంట్ ఎక్కువ వేస్తున్నారు కదా, ఇది కంప్యూటర్ వర్క్తో వేసిన డిజైన్. ఫ్రంట్ మన నెక్ లైన్ చుట్టూ కింద నడుం దగ్గర ఇలా క్రాస్గా అయితే వర్క్ వస్తుంది. ఇక్కడ మొత్తం ఫ్రిల్స్ అనేవి వస్తాయి. చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టాము. ఇది ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ మనకి లెహంగాకి ఇచ్చిన ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము, సేమ్ బ్లౌజ్ పైన. ఇంకా కాంట్రాస్ట్గా ఎల్లో కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మొత్తం క్యామెల్స్ ఇలా డిజైన్ అయితే వచ్చింది. బోర్డర్లో ఇలా స్కాలప్ వచ్చింది. ఇక్కడ ఏ డిజైన్ అయితే వేసాము కలర్స్ మొత్తం ఇలా లెహంగాలో ఉన్న కలర్స్ని బేస్ చేసుకొని వేసాము. సో అవుట్పుట్ అయితే ఇది. సో ఇప్పుడు సెకండ్ డిజైన్ అనేది చూడండి. ఇది వచ్చేసి పాపది 1 year బేబీకి స్టిచ్ చేయించుకున్నారు. ఇది యూఎస్లో ఉంటారు. సో శారీ పిక్ పంపించి సేమ్ మ్యాచింగ్ అయ్యేలాగా లెహంగా అయితే అది బేబీకి తీసుకోమని చెప్పారు. సో ఇక్కడ తర్వాత ఇది ఎవరి వీడియోస్ అనేవి ఈ కలెక్షన్ మొత్తం మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాము. మేము షేర్ చేసే కలెక్షన్స్ మొత్తం ఆర్డర్ వైజ్గా షేర్ చేస్తాము. ఫస్ట్ ఫ్యాబ్రిక్తో ఇలా లెహంగా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మనకి ఇలా పైన అప్పర్ పార్ట్ పెట్టికోట్ టైప్ వచ్చేలాగా స్టిచ్ చేసాము. జస్ట్ బ్యాక్ సైడ్ 1 hook వస్తుంది అంతే. ఇలా క్రాసెస్ లాగా వస్తాయి, స్క్వేర్ బాక్సెస్ టైప్లో లెహంగా మొత్తం. ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్లో మనమే వెళ్ళి తీసుకున్నాము. మ్యాచింగ్ అయ్యేలాగా చూస్ చేసుకున్నాము. ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ లైన్కి ఇలా వస్తుంది. డిజైన్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాక్ సైడ్ ఇలా హెమ్మింగ్ వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ అనేది వస్తాయి. హ్యాండ్కి ఇలా బుట్ట వస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ డిజైన్. మేము ఎప్పుడు కలెక్షన్ స్టిచ్ చేసి మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటాము. తర్వాత వీడియోస్లో ఆర్డర్ తీసుకున్న వైజ్గా అయితే షేర్ చేస్తాము. ఇది వచ్చేసి సెకండ్ మోడల్. మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాము, ఒకసారి ఫినిషింగ్ కూడా చూడండి. మగ్గం వర్క్తో చేసాము. ఈ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇలా వైట్ పర్ల్స్ అండ్ ఓన్లీ థ్రెడ్ వర్క్, జెరీ వర్క్ వస్తుంది. సో మంచి కంఫర్ట్గా అయితే ఉంటుంది. స్ప్రింగ్ వాడితే చిన్న పాపలకి కొంచెం గుచ్చుకుంటుంది. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇండో వెస్ట్రన్ మోడల్లో డిజైన్ చేసిన ఫ్రాక్. మొత్తం మగ్గం ఫినిషింగ్ వస్తుంది. కోట్ మోడల్ వస్తుంది. అప్పర్ పార్ట్ ఇలాగా కోట్కి టజల్స్ ఇచ్చాము. డీటెయిలింగ్గా ఇప్పుడు మీకు వర్క్ అనేది చూపిస్తాము. మగ్గం వర్క్, కుందన్ వర్క్ వస్తుంది. బీడ్స్ యూజ్ చేసాము. ఇక్కడ మేము చూపిస్తున్నాం చూడండి, క్రాస్ స్టిచెస్ లాగా వచ్చాయి. హ్యాండ్కి బుట్ట వస్తుంది. మొత్తం ఇలా రెడ్ కుందన్స్లో 2 shades యూజ్ చేసాము. రౌండ్ షేప్, డ్రాప్ షేప్ టైప్లో, బాదం షేప్ కాకుండా తిలకం షేప్ ఉంటుంది ఆ షేప్. టజల్స్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ అండ్ కింద వచ్చేసి ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ యూజ్ చేసిన మెటీరియల్తో యూజ్ చేసాము. బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రాక్ మోడల్ వచ్చేసి స్లీవ్లెస్ వస్తుంది. సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాము. ఇక్కత్ ఫ్యాబ్రిక్ మెటీరియల్లా ఉంది డిజైన్. ఇక్కడ 1 inchతో ఫ్రిల్స్ అనేది ఇచ్చేసాము. కింద పార్ట్లో పట్టీ ఇచ్చాము. సో కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఈ పట్టీ అనేది తీసేస్తే లెంత్ అనేది పెరుగుతుంది.
సో లోపల వచ్చేసి లైనింగ్ కూడా వస్తుంది ఇలా కాటన్ ఫ్యాబ్రిక్తో. కంఫర్ట్ అనేది ఉంటుంది బాగా. కోట్ వేసుకున్నప్పుడు ఇలా స్లీవ్లెస్ అనేది వేసుకోవచ్చు. 2 టైప్స్గా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్రాక్స్. ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాము, ఒకసారి ఫినిషింగ్ కూడా చూసుకోండి. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ వస్తుంది. సెల్ఫ్ పైపింగ్ కాకుండా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాము. టజల్స్ కూడా ఇలా నీట్గా అయితే వచ్చాయి. సో ఇది 3rd మోడల్. సో మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. మగ్గం వర్క్లో సేమ్ మోడల్ కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. సో పిక్స్ అనేవి ఇక్కడ షేర్ చేస్తున్నాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి షేర్ చేస్తాం చూడండి. చాలా సింపుల్గా వస్తుంది వర్క్, కట్ వర్క్ వస్తుంది. బ్యాక్ ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. డీటెయిలింగ్గా వర్క్ అనేది ఇప్పుడు షేర్ చేస్తాం చూడండి. ఫ్లవర్స్ ప్యాటర్న్ వస్తుంది. స్ప్రింగ్ జర్దోసి స్ప్రింగ్ జరీ పింక్ కలర్ థ్రెడ్ యూస్ చేసాము. గోల్డ్ కలర్ కట్ బీడ్స్ యూస్ చేసాము. ఇక్కడ బుటీస్ ఇలా జర్దోసి స్ప్రింగ్తో వస్తాయి. ఇక్కడ ఫ్లవర్ పార్ట్లో కూడా జర్దోసి స్ప్రింగ్, ఫ్లవర్ మిడిల్లో డైమండ్ షేప్ కుందని వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ కట్ బీడ్స్ యూస్ చేసాము లీవ్స్ లాగా. కట్ వర్క్ ఇలాగా వస్తుంది క్రాసెస్గా. జిగ్ జాగ్ స్టిచ్ అనేది వస్తుంది కట్ వర్క్ ప్లేస్లో. సో స్టిఫ్నెస్ అనేది ఉంటుంది బాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు. బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డిజైన్ ఎగ్జాక్ట్ సేమ్ వస్తుంది. బూటీస్ అనేవి 3 వస్తాయి. మొత్తం సేమ్ వర్క్ వస్తుంది. జర్దోసి స్ప్రింగ్తో బూటీస్ వస్తాయి. హ్యాండ్కి కూడా అవే వస్తాయి. ఒకసారి మీకు డీటెయిలింగ్గా హ్యాండ్ చూపిస్తాం చూడండి. బోర్డర్లో డిజైన్ చేసాము ఓన్లీ బుటీస్. వీటికి ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు బుట్ట చేతులకి. సో కస్టమర్ బుట్ట చేతులు కావాలని అడిగారు. నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేసిన తర్వాత బుట్ట చేతులు కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము. ఓన్లీ ఈ బ్లౌజ్ పీస్లో హ్యాండ్కి బోర్డర్ మాత్రమే యూజ్ చేసాము. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా యూజ్ చేసాము, బుట్ట చేతులు ఎలా వేసాము అనేది మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాము, అర్థమవుతుంది. ఇవి మగ్గం వర్క్ బిఫోర్ స్టిచ్చింగ్ పిక్స్ అనేవి ఇలా ఉన్నాయి. వర్క్ ఫినిషింగ్ కోసం మీకు యాడ్ చేస్తున్నాము. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. హ్యాండ్కి ఇలా బుట్ట చేతులు వచ్చాయి. ఎక్స్ట్రా వేరే ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఇలా డిజైన్ చేసాము. హ్యాండ్కి బోర్డర్ పైన బుటీస్ వేసాము కదా, అది ఇలాగా బోర్డర్ వచ్చేలాగా హ్యాండ్కి వేసాము. మొత్తం స్టెప్స్ వస్తాయి. ఇంకా లుక్ కోసం వైట్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి యాడ్ చేసాము. ఫినిషింగ్ కూడా చూడండి. బ్యాక్ నెక్కి కట్ వర్క్ ఎలా ఉందో మొత్తం ఇలా అయితే ఉంది ఫినిషింగ్ అవుట్పుట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ వస్తుంది. సేమ్ డిజైన్ అనేది వస్తుంది. ఫ్రంట్ హెమ్మింగ్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది వచ్చేసి కల్నేత షేడ్లో ఉన్నది ఫ్యాబ్రిక్. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము. ఇది కూడా బ్యాక్ పార్ట్లో బుటీస్ వస్తాయి. షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ వరకు డిజైన్ వస్తుంది. ఇదొక యూనిక్ ప్యాటర్న్. ఎప్పుడు సేమ్ డిజైన్స్ నెక్ లైన్ చుట్టూ కాకుండా కొన్ని డిజైన్స్ ఇలా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో అప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఇది షోల్డర్ వైపు వెళ్తుంది. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ వరకు డిజైన్ వస్తుంది. వైట్ బీల్స్ ఇలా వస్తాయి. ఇక్కడ డిజైన్లో జరీ యూస్ చేసాము. సిల్వర్ ఎల్లో కలర్ థ్రెడ్ యూస్ చేసాము. వైట్ బీడ్స్ వైట్ పర్ల్స్ యూస్ చేసాము. హ్యాండ్కి బోర్డర్లో సేమ్ దీనికి కూడా బుట్ట చేతుల కోసం బోర్డర్ వైపు మాత్రమే తీసుకుంటాము. బుట్ట చేతుల కంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు. సో వేరే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి బుట్ట చేతులకి యాడ్ చేసాము. ఆల్ ఓవర్ బుటీస్ బ్యాక్ నెక్లో వచ్చినవి హ్యాండ్కి ఇచ్చాము. బిఫోర్ స్టిచ్చింగ్ పిక్స్ అనేవి ఇలా ఉన్నాయి. బ్యాక్ నెక్ బుటీస్ డిజైన్ అనేది చూడొచ్చు మీరు. ఇక్కడ మొత్తం నాట్ వర్క్ అనేది యూజ్ చేసాము. స్ప్రింగ్తో చెమ్కీతో నాట్ వర్క్. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది బ్యాక్ నెక్. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ ఇలా వస్తుంది. బిఫోర్ స్టిచ్చింగ్ క్లిప్స్ చూసారు కదా, ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్. హ్యాండ్కి కూడా సేమ్ ఫ్రిల్స్ అనేవి బుట్ట చేతులు వస్తాయి. ఇక్కడ బోర్డర్లో యూజ్ చేసాము మనం జస్ట్ బుటీస్. హ్యాండ్కి బుట్ట చేతులు ఫ్లాట్ బుట్ట. ఇది
దీనికి వైట్ కలర్ పర్ల్స్తో అవుట్పుట్ అనేది ఇచ్చాము. సో అప్పుడు ఇంకా మంచిగా ఎలివేట్ అయింది. మొత్తం కింద నడుము దగ్గర బ్యాక్ సైడ్ సిల్వర్ కలర్తో పైపింగ్ ఇచ్చాము. మొత్తం షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ వరకు అలాగా డిజైన్ అనేది వస్తుంది. కొంతమంది ఓన్లీ వన్ సైడే వేయించుకుంటారు. మనకి పళ్ళు వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది కనిపించదు కదా, సో రైట్ సైడ్ ఒకటి కూడా వేయించుకుంటుంటారు. సో హ్యాండ్కి మొత్తం బ్యాక్ నెక్కి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది చూద్దాము. సో 2 బ్లౌజ్ డిజైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. గ్రీన్ కలర్ అండ్ ఇది కనకాంబరం అండ్ పింక్ కలర్ షేడ్లో ఉన్నది. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్కి మాత్రమే వర్క్ వస్తుంది, హ్యాండ్కి రాదు. ఇది వచ్చేసి మొత్తం చెమ్కి వర్క్ వస్తుంది. వైట్ పర్ల్స్, డైమండ్ షేప్ కుందన్స్, గోల్డ్ కలర్ బీడ్స్లో 2 షేప్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అనేది యూజ్ చేసాము. నెక్ లైన్ చుట్టూ 2 షేడ్స్లో అవుట్లైన్ వస్తుంది, లోడింగ్ లాగా గ్రీన్ అండ్ సెల్ఫ్ కలర్లో వస్తుంది. శారీలో ఉన్న కలర్సే థ్రెడ్స్ యూజ్ చేసాము. అంతా చెమ్కీతో నాట్ వర్క్ వస్తుంది. నెక్ లైన్ చుట్టూ ఇది ఒక సింపుల్గా ఉండే వర్క్. బుటీస్ ఇంకా ఏం రాకుండా జస్ట్ నెక్ లైన్ చుట్టూనే వర్క్ వస్తుంది. 2 టైప్స్ ఆఫ్ బుటీస్తో నెక్ లైన్ చుట్టూ కంటిన్యూగా వస్తుంది. కింద వరుసలో డైమండ్ షేప్, పైన వైట్ పల్స్తో డాట్స్ అనేవి ఇచ్చాము. మొత్తం నాట్ వర్క్, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇలా వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ వర్క్ వస్తుంది. మనకి హెమ్మింగ్ వచ్చేంత వరకు వర్క్ వస్తుంది. సో ఇది హ్యాండ్కి మాత్రం వర్క్ అనేది ఏముండదు. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైనే వర్క్ చేసాము. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి కూడా దీనికి సేమ్ బుట్ట చేతులు వచ్చేలాగా డిజైన్ చేయాలి. ఇక్కడ మీకు బిఫోర్ స్టిచింగ్ పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. మగ్గం వర్క్తో ఉన్నప్పుడు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. సో స్టిచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో మీకు షేర్ చేస్తున్నాము. నెక్ లైన్ చుట్టూ నార్మల్గా అయితే డిజైన్ వస్తుంది. హ్యాండ్కి బోర్డర్ యూజ్ చేసి రిమైనింగ్ వేరే క్లాత్ తీసుకొచ్చి బుట్ట చేతులకి యాడ్ చేసాము. బ్యాక్ నెక్ మొత్తం ఇలాగా సేమ్ మనకి నెక్ లైన్ చుట్టూ పైపింగ్ అనేది ఏం యూజ్ చేయకుండా సేమ్ వర్క్తో డిజైన్ అయితే చేసాము. బుట్ట చేతులు ఓన్లీ కింద బోర్డర్ లీవ్ చేసి పైన ఇంక రిమైనింగ్ లెంత్లో బుట్ట చేతులు వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో ఇలా వర్క్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ హెమ్మింగ్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్కి శారీ క్రీమ్ కలర్ అండ్ గోరంచు పింక్ కలర్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. సేమ్ కలర్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి ఇలా వర్క్ అనేది చేసాము. చెల్లా ఫ్లవర్స్ వస్తాయి. శారీ కలర్ ఫ్లవర్ అలాగే బ్లౌజ్ పీస్లో ఉన్న సెల్ఫ్ కలర్ తీసుకొని చెల్లా ఫ్లవర్స్ ఇచ్చాము. జర్దోసి స్ప్రింగ్ ఇచ్చాము. నెక్ లైన్ చుట్టూ గోల్డ్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో అయితే నెక్ లైన్ లోడింగ్ వస్తుంది. ఇక్కడ ఫ్లవర్ మిడిల్ పార్ట్లో ఫ్లవర్ వచ్చిందో అదే ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఇచ్చాము. జర్కన్ స్టోన్ అనేది మిడిల్ పార్ట్లో వస్తుంది. బ్యాక్ నెక్ మొత్తం అవుట్పుట్ ఇది. నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ చూడండి. సేమ్ నెక్ లైన్ చుట్టూ వచ్చిన బోర్డరే హ్యాండ్కి వస్తుంది. హ్యాండ్కి కూడా ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. ఎల్బో లెంత్ వరకు వస్తుంది ఈ వర్క్. 1 by 1 ఫ్లవర్ వైట్ కలర్, 1 ఫ్లవర్ ఏమో సేమ్ బ్లౌజ్ పీస్ సెల్ఫ్ కలర్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా హ్యాండ్స్ అవుట్పుట్ అయితే ఇది. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ డిజైన్ వచ్చి 3 బూటీస్ అనేవి వస్తాయి. బ్యాక్ నెక్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి కూడా ఎగ్జాక్ట్గా అదే వర్క్ వస్తుంది. ఇక్కడ మీకు స్టిచ్చింగ్ చేయకముందున పిక్స్ యాడ్ చేస్తున్నాము. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో శారీతో కలిపి మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఈ బ్లౌజ్ డిజైన్ కస్టమర్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని పంపించారు ఎగ్జాక్ట్గా అదే కావాలని. సో అలానే స్టిచ్ చేసాము. హ్యాండ్కి బుటీస్ వస్తాయి. బ్యాక్ నెక్లో ఇలా మిడిల్ పార్ట్లో లైన్గా బుటీస్ వస్తాయి. వైట్ కలర్ పర్ల్తో బుటీస్ ఇచ్చాము. ఇక్కడ నాట్ వర్క్ వస్తుంది. ఎల్లో కలర్ థ్రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటిలో. నడుము దగ్గర బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది. ఇలాగా హై నెక్ బ్లౌజ్ ఇది. ఇక్కడ ముగ్గులాగా వస్తుంది. కుట్టు మధ్యలో వైట్ కలర్ పర్ల్స్ అయితే ఇచ్చాము. క్రాస్ స్టిచెస్ లాగా వస్తాయి. ఇక్కడ నాట్ వర్క్ ఎల్లో కలర్ థ్రెడ్తో మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్ బీడ్ ఇచ్చాము. జర్దోసి స్ప్రింగ్తో అవుట్లైన్ వస్తుంది. జరీతో ఇంకా రిమైనింగ్ అవుట్పుట్ అనేది వస్తుంది. బ్యాక్ మొత్తం ఇలా వస్తుంది. సేమ్ నడుం దగ్గర ఇచ్చిన బోర్డరే హై నెక్లో పైన కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది. జస్ట్ 1 inch లెంత్లో వస్తుంది. వైట్ కలర్ పర్ల్స్తో వస్తుంది వర్క్ మొత్తం. బ్యాక్ నెక్ అవుట్పుట్ ఇది.
నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ చూడండి, ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో వన్ సైడ్ పైపింగ్ వస్తుంది, వన్ సైడ్ ఏమో సేమ్ బ్యాక్ నెక్లో వచ్చిన వర్కే వస్తుంది. ఇంకా వైట్ పర్ల్స్తో అక్కడక్కడ ఇలాగ వర్క్ అనేది ఇచ్చాము. ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ ఇలా ఇచ్చేటప్పుడు ఇలా కర్వ్ లాగా రావాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా పైపింగ్ అనేది ఇచ్చాము. ఫ్రంట్ హెమ్మింగ్ వస్తుంది. పైపింగ్ కూడా ఎక్కడ బయటికి అనేది ఉండదు, బ్లౌజ్ లోపల వైపుకే ఉంటుంది. సో అప్పుడు ఎక్కువ కాలం వస్తుంది బ్లౌజ్ మనకు. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తాము. బ్యాక్ మొత్తం బుటీస్ లాగా వస్తుంది, హ్యాండ్కి ఇలాగా బంచెస్ లాగా వస్తాయి. మనకి తిలకం షేప్ టైప్లో వస్తుంది. చంద్రుడు పైన తిలకం షేప్ కుందని వస్తుంది. టోటల్గా హ్యాండ్స్ మనకి స్ట్రైట్గా ఉంటే ఇలా ఉంటాయి. స్ప్రింగ్ జర్దోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. ఆ స్ప్రింగ్ కింద వన్ వైట్ పర్ల్, వన్ గోల్డ్ బీడ్ వచ్చేలాగా చూసాము. తిలకం షేప్ చుట్టూ కుందన్ చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చి పై పార్ట్ వన్ వైట్ కలర్ పర్ల్ ఇచ్చాము. హ్యాండ్కి బోర్డర్లో బ్యాక్ నెక్లో వచ్చినట్టే డిజైన్ వస్తుంది. సైడ్కి కూడా మొత్తం బుటీస్ అనేది హ్యాండ్ చుట్టూ వస్తాయి. మనకి హ్యాండ్ చుట్టూ బుటీస్ వస్తాయి ఈ డిజైన్లో. టోటల్గా 2 హ్యాండ్స్ అనేవి డిజైన్ ఇలా ఉంటుంది. కుందన్స్ కూడా మంచి క్వాలిటీ యూస్ చేస్తే షైనింగ్ అనేది ఉంటాయి, లేకపోతే షైనింగ్ అనేవి ఉండవు. సో దాన్ని బట్టి మీరు మోడిఫై చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో మీకు ఫినిషింగ్ కోసం ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాము. సో మేము ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకుంటాము. మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్ అయితే షేర్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది వర్క్ వస్తుంది. హ్యాండ్కి బుట్ట చేతులు వస్తాయి. బ్లౌజ్ పీస్లోనే మనం వర్క్ అనేది చేసాము. ఈ డిజైన్కి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైనే మొత్తం స్ప్రింగ్ వర్క్ వస్తుంది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరదోసి స్ప్రింగ్ యూస్ చేసాము. ఫ్లవర్స్కి వచ్చేసి సిల్వర్ యూస్ చేసాము. ఇంకా లీవ్స్లో జర్కన్ స్టోన్స్ మొత్తం ఇలాగ జరదోసి కట్ బీడ్స్ యూస్ చేసాము. గోల్డ్ కలర్ జరదోసి. ఇంకా బ్యాక్ సైడ్ టజల్స్ వచ్చేసి ఇలాగ మోడల్ వచ్చేస్తాయి. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో కూడా వన్ సైడ్ అనేది పైపింగ్ వస్తుంది, వన్ సైడ్ వర్క్ వస్తుంది. ఇక్కడ నడుము దగ్గర ఇలాగా గోల్డ్ కలర్తో టిష్యూతో పైపింగ్ ఇచ్చాము. రైట్ సైడ్ వర్క్ అనేది ఇలా వస్తుంది. 2 సైడ్ వర్క్ అనేది అవసరం పడదు, 1 సైడ్ వర్క్ వేసుకుంటే కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది. సో శారీ ఉంటుంది కాబట్టి 1 సైడ్ వర్కే బెటర్. ఇక్కడ హ్యాండ్కి బోర్డర్లో ఇలా వర్క్ అనేది చేసాము. బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసాము. బుట్ట చేతులకి వాడిన క్లాత్ వచ్చేసి సపరేట్ క్లాత్. బ్యాక్ నెక్లో ఆల్ ఓవర్ బుటీస్లో ఉన్నవి హ్యాండ్కి యూజ్ చేసాము. ఎగ్జాక్ట్గా ఇది కల్నేత ఫ్యాబ్రిక్లో ఉంది కాబట్టి కొంచెం షేడ్ అనేది మారుతుంది మనం సపరేట్గా తీసుకొచ్చినప్పుడు. సో టోటల్ ఇలా బాహుబలి బుట్ట అంటారు. ఈ 2 హ్యాండ్స్కి ఇలాగ మంచి పఫీగా అయితే వస్తుంది బుట్ట. అప్పటి రోజుల్లో బాగా బుట్ట చేతులు పెట్టించుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. సో పాతవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. హ్యాండ్కి బోర్డర్లో ఇలాగ వస్తుంది. డీటెయిలింగ్గా కూడా చూడొచ్చు మీరు. ఇంత నాట్ వర్క్ వస్తుంది పైన ఎల్లో కలర్ థ్రెడ్తో. టోటల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇది. మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాము, ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ నెక్ డిజైన్ డీటెయిలింగ్ కోసం ఇంకొంచెం క్లారిటీగా అయితే చూడండి. స్ప్రింగ్ వర్క్ మొత్తం చాలా బాగుంటుంది. పుట్ట చేతులు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. సో మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా మగ్గం వర్క్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాము. ఇక్కడ పట్టు లంగాకి మగ్గం వర్క్ అనేది చేస్తున్నారు బ్లౌజ్కి. ఇది శారీని ఇలా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇది వర్క్ స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు అవుట్లైన్ అండ్ వైట్ గోల్డ్ కలర్ బీడ్స్తో వర్క్ అనేది వేస్తున్నారు. ఇది బ్లౌజ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ తర్వాత ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి శారీ టమాటా రెడ్ అండ్ మెంతి కలర్లో ఉంది. ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మగ్గం వర్క్ మొత్తం కింద లంగాకి ఎలా వచ్చిందో చూడండి. చిన్న బోర్డర్ అనేది కట్ చేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం లంగాకి యూజ్ చేసాము. బ్యాక్ నెక్కి వర్క్ ఏం రాదు, ఫ్రంట్ సైడ్ అండ్ హ్యాండ్కి మాత్రమే వర్క్ వస్తుంది. ఇక్కడ డీటెయిలింగ్ చూడండి, బుటీస్ కూడా వస్తాయి, ఆల్ ఓవర్ బుటీస్. ఫ్రంట్ పార్ట్లో ఇలాగా వస్తుంది. హ్యాండ్కి బోర్డర్లో ఇక్కడ రెడ్ కలర్ సేమ్
శారీలో ఉన్న కలర్తో కుందన్స్ యూస్ చేసాము. డైమండ్ షేప్ కుందన్స్, వైట్ పర్ల్స్, పానీ వర్క్ వస్తుంది నెక్ లైన్ చుట్టూ. సో నెక్స్ట్ ఇంకా సేమ్ శారీతో డిజైన్ చేసిన లెహెంగాస్కి అయితే మంచి ఫ్రిడ్లు వస్తాయి. అలాంటి డిజైన్ ఇది. గ్రీన్ కలర్ మీరు చూస్తున్నారు కదా, ఈ లెహెంగా కూడా శారీతో స్టిచ్ చేసింది. మంచి ఫ్రిల్ వస్తుంది, కంఫర్ట్ ఉంటుంది శారీస్తో డిజైన్ చేస్తే. ఇవన్నీ రెడీ టు డిస్పాచ్లో ఉన్న బ్లౌజెస్, మగ్గం వర్క్స్, నార్మల్గా ఉన్న పైపింగ్ బ్లౌజెస్ మొత్తం అనేవి ఇక్కడ పక్కన హ్యాంగర్లో ఉంటాయి. సో ఇక్కడ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్తో వేసిన బుటీస్తో ఉన్న డిజైన్, హ్యాండ్కి బోర్డర్ వచ్చింది ఇలాగా. ఇవన్నీ నార్మల్ పైపింగ్ బ్లౌజెస్, శారీలో వచ్చిన బ్లౌజ్ డిజైన్స్. సో ఇవాళ మేము షేర్ చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మా ఛానల్లో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్లో వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.